హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అవిసె గింజలతో కారం పొడి చేసుకున్నారు కదా. నేనైతే ఇప్పుడు మీకు అవి సాగుతో కారం పొడి ఎలాగో చేసి చూపిస్తున్నాను. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది, మీ హెయిర్ కూడా చాలా మంచిదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అవిసాకులను శుభ్రంగా కడిగి ఎండలో బాగా ఎండబెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని శనగపప్పు, మినపప్పు, నూలుపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లిపాయలు కొంచెం దోరగా వేగించుకొని ప్లేట్లో చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోని మళ్ళీ అవిసాకులను ఎండబెట్టుకున్నాం కదా, అది ఒక్కసారి వేగించుకొని చేత్తోని కొంచెం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని వేగించుకున్న పప్పుల పొడులన్నీ కొంచెం ఫైన్గా మిక్సీ అయిన తర్వాత మన అవిసాకును కూడా వేగించుకున్నాం కదా, అది కూడా దాంట్లో వేసి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటే రెడీ అండి. కందిపొడి, పెసరగుండ, అలాగే నూలుగుండ చేసుకుంటారు కదా, అలాగే అవిసాకు కారం పొడి కూడా అండి చాలా మంచిది. మనం తినే అన్నంలో మొదటి ముద్ద నెయ్యి వేసుకొని అవిసాకు కారం పొడి వేసుకొని ఒక్క పచ్చిల్లిపాయ నంచుకొని తిని చూడండి. సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు పిల్లలకి పిజ్జాలు, బర్గర్లు మాని ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ పెడితే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.